సింహం కుందేలు కథ. అనగనగా ఒక అడవిలో ఒక క్రూరమైన సింహం ఉండేది. అది చాలా స్వార్థంతో కూడి ఉండేది. తను చాలా బలవంతుడన్న అత్యాశ కలిగి కూడా ఉండేది. అందువలన అడవిలోని జంతువులను హింసిస్తూ తింటూ ఉండేది. అడవిలోని జంతువులన్నీ ఒకరోజు సింహం యొద్దకు వెళ్ళి ఈ విధంగా వేడుకున్నాయి. ఓ అడవి రాజా, మేము వినయపూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటున్నాము. ప్రతిరోజు మాలో ఒక జంతువుని మీకు ఆహారంగా సమర్పిస్తాము. దయచేసి మీరు మా అభ్యర్థిని మన్నించి మమ్మల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వండి రాజా అని వేడుకుంటాం. సింహం ఆ జంతువుల అభ్యర్థిని మన్నించి ఆ రోజు నుండి ప్రతిరోజు ఒక్కొక్క జంతువులు వారి సింహానికి ఆహారంగా వెళ్ళేవి. ఒకసారి సింహానికి ఆహారంగా వెళ్ళవలసిన వంతు ఒక కుందేలుకు వచ్చింది. ఆ కుందేలు చాలా తెలివైంది. అది సింహం దగ్గరకు వెళ్ళే మార్గంలో ఒక ప్రణాళికను ఆలోచించడం మొదలుపెట్టింది. కుందేలు చాలా ఆలస్యంగా సింహం దగ్గరికి చేరుకుంది. అసలు ఆకలితో ఉన్న సింహం కోపంతో గర్జిస్తూ ఈ విధంగా అంది, ఓ కుందేలు, నేను నీకోసం ఎంతసేపు వేచి ఉండాలి? నాకు చాలా ఆకలిగా ఉన్నది. నీకెందుకు ఆలస్యం అయ్యింది అని అడుగుతుంది. దానికి కుందేలు చాలా బలహీనమైన స్వరంతో ఈ విధంగా అంటుంది, ఓ సింహరాజా, నేను మీ దగ్గరికి వస్తున్న సమయంలో నన్ను దారిలో వేరొక సింహం అడ్డగించింది. నన్ను విడిచిపెట్టమని వేడుకోవలసి వచ్చింది. అందుకే ఆలస్యం జరిగింది మహారాజా అని అంటుంది. కుందేలు మాటలకు సింహం కోపంతో, నా అడవిలోకి ఇంకొక సింహమా? రా, నాకు చూపించు అని గర్జించింది. కుందేలు సింహాన్ని బాగా లోతుగా ఉన్న బావి దగ్గరికి తీసుకువెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత కుందేలు సింహంతో ఈ విధంగా అంటుంది, ఓ రాజా, ఒక్కసారి బావిలోకి తొంగి చూడండి, సింహం మీకు కనిపిస్తుంది అని అంటుంది. అక్కడే సింహం బావిలోకి చూడగానే తన ప్రతిబింబాన్ని చూసుకుని వేరొక సింహం అనుకుని గట్టిగా గర్జిస్తూ బావిలోకి దూకేసింది. సింహం మరణించింది. కుందేలు ముత్తుతో క్రూరమైన సింహం జీవితాన్ని ముగించింది.